శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము ద్వితీయాశ్వాసము గరుడోపాఖ్యానము. గరుడోపాఖ్యానాన్ని నన్నయ్య గారు అనితర సాధ్యమైన బలపరాక్రమాలతో జన్మించిన ఒక దివ్యపురుషుని గాథగా, తల్లిని దాస్యం నుండి విడిపించిన ఒక ఉత్తముడైన కుమారుని చరిత్రగా వర్ణించారు. కృతయుగంలో కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలుండేవారు. వారిలో వినత, కద్రువ కూడా ఇద్దరు భార్యలు. వారిద్దరూ కశ్యప ప్రజాపతికి కొన్ని వేల సంవత్సరాలు పరిచర్య చేసిన తరువాత, నీ తేజస్సు వలన మేము సంతానాన్ని పొందాలని అనుకుంటున్నాము అని అడిగారు. వివాహంలో చేసే సంకల్పం ఒక్కటే, ప్రజాపత్యర్థం, అంటే ధర్మబద్ధమైన సంతానాన్ని పొందడం కొరకు మాత్రమే వివాహం అనే ప్రక్రియ వచ్చింది. ధర్మపత్ని అని కామాన్ని ధర్మంతో ముడివేస్తారు. పురుషుని యొక్క కామము ధర్మపత్ని యందు మాత్రమే ఉంటే దాన్ని ధార్మిక కామము అంటారు. ఈ ధార్మిక కామానికి ఫలితమే పుత్రుడు అనే అర్థం. ప్రాణోత్క్రమణ సమయంలో మనిషికి చాలా బాధ కలుగుతుందని గరుడ పురాణం చెప్తుంది. కొడుకు ఒడిలో తలపెట్టుకొని ప్రాణోత్క్రమణం అవుతుంటే అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉండి ఆ బాధ తెలియదు. ప్రాణోత్క్రమణ సమయంలో మరణ వేదనలో దుఃఖం కలగకుండా ఉంచగలిగే ఏకైక స్థానం పుత్రుడిది మాత్రమే. అందుకే ఐశ్వర్యాల్లోకెల్లా మహదైశ్వర్యం పుత్రగాత్ర పరిష్వంగమే. కొడుకు ఒడిలో ప్రాణం వదలడం కాశీలో ప్రాణం వదలడంతో సమానం. తండ్రి మరణానంతరము కొడుకు గయ వెళ్ళి గయాశ్రార్థం పెడతాడు. గయ వెళ్ళి శ్రాద్ధం పెట్టిన కారణం చేత పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందుతాడు తండ్రి. కొడుకు ఉంటే ఇన్నిటినీ ఇస్తాడు. అదే కూతురు ఒక్కరితి ఉంటే కన్యాదాన ఫలితం చేత గట్టెక్కిస్తుంది. ధర్మసంతానాన్ని పొందటమే వివాహం యొక్క లక్ష్యం. అప్పుడు కశ్యపుడు భార్యలిద్దరిని, మీకు ఎటువంటి సంతానం కావాలో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు అనల తేజులు దీర్ఘదేహులు అయిన ఎట్టి తనూజులన్ వినుత సత్తులన్ కోరె కద్రువా వేవురన్ కడువేట్కతో వినత గోరే సుపుత్రులన్ భుజవీర్యవంతులన్ వారి కంటెను బలాధికులైన వారిన్ కడింది వీరులన్ ఇద్దరన్. మొదటిగా కద్రువ ఏమైందంటే, అగ్నిహోత్రంతో సమానమైన తేజస్సు కలవాళ్ళు, విశేషమైన బలం ఉన్నవాళ్ళు, చాలా పొడుగైన దేహాలు కలిగి ఉన్నవాళ్ళు, ప్రసిద్ధి పొందిన బలం కలవాళ్ళు 1000 మంది కావాలని కోరుకుంది. తరువాత వంతు వినతకు వచ్చింది. సుపుత్రులైన వారు, అపారమైన బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు. కద్రువ